ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ మాసం 30వ తేదీ మనకి అమావాస్య తిథి రాబోతోంది. ఈ రోజున తులారాశి వారి జాతకులు గుర్తు పెట్టుకోండి, ఇంట్లో సమస్య. అసలు ఏం జరగబోతుంది, అసలు ఎటువంటి ఫలితాలు ఈ రోజున కలగబోతున్నాయి తెలిస్తే గనక మీరు షాక్ అయ్యి తీరాల్సిందే. ముందుగా ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల తులారాశి వారికి మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది. కానీ ఈ రోజు చేసే ప్రయాణం విషయంలో జాగ్రత్త. అలసట, ఒత్తిడి కారకంగా అయిపోతుంది. ఈ రోజు మానసిక, శారీరక ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండండి. అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి. ఇంటిలో సమస్య కూడుకుంటుంది. ఏం మాట్లాడుతున్నారో మీరు జాగ్రత్త వహించండి. ఇంకా రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను ఈ రోజున నాశనం చేస్తాయి. కావున మీ సీక్రెట్లను ఎవ్వరితో కూడా పంచుకోవద్దు. అలాగే ఈ రోజు ఆఫీసులో మీరు కొన్ని మంచి పనులకు శ్రీకారం చుడతారు. తగిన గుర్తింపు కూడా లభించనుంది. విహార యాత్ర సంతృప్తికరంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు. కావున దగ్గర ఉండి వారిని జాగ్రత్తగా చూసుకోండి. మీ యొక్క పనులు పక్కన పెట్టండి. వారి ఆరోగ్యం మీకు చాలా అత్యవసరం. ఎందుకంటే వారి మీద ఉన్న ప్రేమ, ఇష్టమో, వారితో ఉన్నటువంటి మీ యొక్క బంధమో ఈ రోజున ఎంత దృఢమైందో వారికి తెలుస్తుంది. ఇక తులారాశి వారు వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఈ రోజున అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడాలి అంటే గనక కనకదార స్తోత్రాన్ని పఠించండి. అలాగే దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి. మంచి విశిష్టమైన శుభ ఫలితాలు పొందుకుంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.